తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలను నిర్వహించారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అర్చకులు భద్రాచలం రాములవారి కళ్యాణానికి రావాలని ఆహ్వానిస్తూ కళ్యాణ పత్రంను సీఎంకు అందజేశారు. పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. తెలంగాణ రాష్ట్ర మిథున రాశి పునర్వసు నక్షత్రంలో ఆవిర్భవించిందని, దీంతో పాలకుల మధ్య పోటీతత్వం పెరుగుతుందని బాచంపల్లి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలు మెచ్చే విధంగా పాలన చేస్తారన్నారు. తెలంగాణలో వర్షాలకు ఇబ్బంది లేదని, పంటలు అద్భుతంగా పండుతాయన్నారు. కొన్ని ఇబ్బందులుంటాయి. తుఫానులు, భూకంపాలు అప్పుడప్పుడు పలకరించవచ్చు. లగ్నాధిపతి అష్టమస్థాన స్థితి వల్ల ఆర్థిక భారంగానే ఉంటుంది. అన్నీ ఉన్నాయి కానీ పైసలు కొంత కావాలి. అందుకే వసుహు అంటే సంపదను తీసుకొని వచ్చింది ఈ సంవత్సరం. కాబట్టి మీరు ఎలా చేసినప్పటికీ ఈ సంవత్సరం డబ్బనేటువంటిది ప్రజలకు వస్తుంది. ఈ సంవత్సరం ఒకే ఒక్క వాక్యంలో నేను చెప్పబోతున్నా. ఏమిటి అంటే, ఈ సంవత్సరం ప్రజలైతే సంతోషంగా ఉంటారు. ధన ఏకాదశ అధిపతి కూడా అష్టమ స్థితి కారణంగా రాష్ట్రానికి రావలసినటువంటి డబ్బు రాకపోవడం అనేటువంటిది కొంత ఇబ్బంది పెడుతుంది. తృతీయ దశమాధిపతి అష్టమ స్థితి వల్ల పొరుగు రాష్ట్రాలతో నీళ్ల విషయంలో, ఇంకో కొన్ని విషయాల్లో చిన్న చిన్న పేచీలు అనేటువంటివి తప్పవు. కానీ వాటిని సమన్వయంతో, బుద్ధి కుశలతతో, తన నైపుణ్యంతో, తన చాకచక్యంతో రాజైనటువంటి ముఖ్యమంత్రి గారు వాటన్నింటినీ కూడా సులభంగా పరిష్కరిస్తారు. చతుర్థ భాగ్యాధిపతి ఏకాదశ స్థితి వల్ల అకాలమైనటువంటి వర్షాలు కురుస్తాయి, ఎండలు ఉంటాయి. పంచమ అష్టమాధిపతి దశమ స్థితి వల్ల రాష్ట్ర ప్రభుత్వము విద్యా వ్యాప్తికి ప్రాధాన్యతనిస్తుంది. విద్యారంగంలో సమూలమైనటువంటి సంస్కరణలకు సంబంధించి ఈ సంవత్సరము చాలా ప్రాభవాన్ని చూపించబోతున్నారు. కాబట్టి ఎందుకంటే విద్య బాగుంటేనే మనమందరం బాగుంటాం. కాబట్టి రెండిటి మీద దృష్టి బాగా పెడతారు. ఒకటి విద్య మీద, ఇంకొకటి వైద్యము, ఆరోగ్యము మీద. కాబట్టి రెండు శాఖల మంత్రివర్యులు సమన్వయాత్మకంగా పనిచేసి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వాలి అని వారికి ఆశీర్వచనం ఇస్తూ, షష్టమ సప్తమాధిపతి సప్తమ స్థితి వల్ల ఇక్కడ ప్రజానీకంలో అన్యోన్య ప్రేమ అనేటువంటిది కూడా పెరుగుతుంది. ఇంకొక మాట ఏమిటి అంటే, ఇక్కడ తృతీయ దశమాధిపతి అష్టమ స్థితి వల్ల, చతుర్థ భాగ్యాధిపతి ఏకాదశ స్థితి వల్ల అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా రావలసినటువంటి వాటిని తన సామర్థ్యంతో తెచ్చేటువంటి ప్రయత్నము ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు. అలాగే పంచమ అష్టమాధిపతి దశమ స్థితి వల్ల రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమం కోసం వివిధ కార్యక్రమములు చేపడుతుంది. కొన్ని అనుకోని సంఘటనల మూలంగా కొన్ని ప్రతిఫలాలనేటువంటివి అక్కడక్కడ అందకపోయినప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా సమర్థవంతమైనటువంటి అద్భుతమైన దివ్యమైనటువంటి పాలనను అందించటానికి ఎప్పుడు కూడా కృషి చేస్తూనే ఉంటారు.